హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, మలయాళ ఇండస్ట్రీలో మహిళల పైన వేధింపులు జరుగుతున్నాయి కదా, దీనిపైన జస్టిస్ హేమా కమిటీ గవర్నమెంట్కు నివేదికను వేధించిందంట. మరి ఆ నివేదికలో ఎన్నో అంశాలు బయటపడ్డాయని చెప్తున్నారు. అసలు ఆ నివేదికలో ఏముంది, ఏం జరుగుతుంది సార్ అక్కడ? అసలు జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చింది. యాక్చువల్గా అసలు హేమా కమిటీ అంటే ఏంటి, హేమా కమిటీని ఎందుకు ఫామ్ చేశారు, సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి పరిస్థితులు కేరళలో ఉన్నాయి, ఎందుకు ఈ హేమా కమిటీని ఫామ్ చేయాల్సి వచ్చింది అనేది మనం చూస్తే 2017లో భావన అనే ఒక ఆర్టిస్టు ఫస్ట్ టైము కేరళ ఇండస్ట్రీ లేదా ఇండియాలోనే ఫస్ట్ టైము బయటకు వచ్చి ధైర్యంగా నన్ను కొంతమంది హరాస్ చేశారు, కదిలే వ్యాన్లో నన్ను అసభ్యంగా తాగుతూ గందరగోళంగా నాతో బిహేవ్ చేశారు, అక్కడి నుంచి నన్ను వేధింపులు మొదలైనాయి అని ఆమె చెప్పింది. అప్పట్లో పినరయి విజయన్ గవర్నమెంట్ మీద తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది, దాని పట్ల పట్టించుకోలేదని. అట్లాగే కేరళలో ఉండే సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్దలందరూ కూడా ఈమెనే బెదిరించారని, విత్డ్రా చేసుకోమని ఇలాగ వచ్చాయి. ఫైనల్గా అతని పేరు దిలీప్ అనే హీరో ఈమెను అరెస్ట్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. దిలీప్ని అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. అయితే ఆ సందర్భంగా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అనే ఒకటి ఫామ్ అయింది. కేరళలో ఉండే కొంతమంది స్త్రీ నటులు వాళ్ళు ఫిమేల్ యాక్టర్స్ కలిసి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని ఒకటి పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని మీద ఆందోళన చేశారు సిస్టమేటిక్గా. దాంతో పినరయి విజయన్ ప్రభుత్వం దిగివచ్చి దీని మీద జస్టిస్ హేమా కమిషన్ని వేసింది. సో జస్టిస్ హేమా కమిషన్ రిపోర్టు సబ్మిట్ చేసి కూడా 5 ఏళ్ళు అయినా కూడా ఇప్పటివరకు దీన్ని బయట పెట్టలేదు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు దీన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇది ఖచ్చితంగా బయట పెట్టాలి అని చెప్పినప్పుడు బయట పెట్టక తప్పలేదు. అందులో కమిషన్లో ఒరిజినల్గా అయితే 295 పేజీల రిపోర్ట్ అది, కానీ ఇది ఎప్పుడైతే అడిగారో వీళ్ళు అందులో 63 పేజీలని తీసేస్తారని చెప్తున్నారు. 232 పేజీలు మాత్రమే బయటకు వచ్చాయి. ఈ 232 పేజీల్లో కూడా అనేక సంచలనమైన విషయాలు ఇప్పుడు దేశంలో సంచలనాన్ని రేపుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఏమున్నాయని చూసుకున్నప్పుడు ప్రధానంగా కేరళలో కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు కలిసి ఒక మాఫియా లాగా ఏర్పడ్డారు. వీళ్ళు తమ కంట్రోల్లో లేని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతం చేయడం, తమకి నచ్చిన అమ్మాయి హీరోయిన్లు తమతో గడపకపోతే వాళ్ళని వేధించడం, వాళ్ళకి వేషాలు రాకుండా చూసుకోవడం, ఇలాగ భయభ్రాంతం చేస్తున్నారు. అట్లాగే మామూలుగా అయితే మనకి పాష్ అనే ఒక యాక్ట్ ఉంది. పాష్ అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ అని బ్రాకెట్లో ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ అని ఉంటుంది అనమాట. దీన్ని సింపుల్గా పాష్ అని పిలుస్తారు. ఇది 2013లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఏ రంగంలో అయినా స్త్రీలు పనిచేస్తున్న చోట స్త్రీల మీద లైంగికంగా హరాస్మెంట్ కావచ్చు, అత్యాచారాలు కావచ్చు జరుగుతున్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి, ప్రొహిబిట్ చేయడానికి, వాటి జరిగిన వాళ్ళ బాధితులకు న్యాయం చేయడానికి ఈ చట్టం ఏర్పడింది. ఈ చట్టం ప్రకారం ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేయాలి. సో ఇదంతా జరగలేదు ఇక్కడ అనేది ఈ ఉమెన్స్ కలెక్టివ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ హేమా కమిషన్ రిపోర్ట్లో ఏముంది అని చూసినప్పుడు హేమా కమిషన్ రిపోర్టు కేరళ సినిమా ఇండస్ట్రీలో విమెన్ ఎటువంటి బాధలకు గురవుతున్నారు, ఎటువంటి సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతున్నారు అనేది పరిశీలించడం కోసం వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్ని ఫామ్ చేస్తారు. డ్యాన్సర్లతో వాట్సాప్ గ్రూపు, జూనియర్ ఆర్టిస్టులతో వాట్సాప్ గ్రూపు, చిన్న చిన్న టెక్నీషియన్లతో వాట్సాప్ గ్రూపు ఇలాగ ఏర్పాటు చేసి వాళ్ళ అనుభవాల్ని అక్కడ పెట్టమని చెప్పారు. కాకపోతే అది బిగినింగ్లో కొంత రెస్పాన్స్ వచ్చింది, కానీ మెల్లమెల్లగా వాళ్ళు భయపడి విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. వీళ్ళు కానీ ఏమన్నా చెబితే మిమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చూస్తాము, మీ మీద ఏదో కేసులు పెట్టించి జైళ్ళల్లో పెట్టిచ్చేస్తాము,
అన్న ఒక బెదిరింపులు రావడం మొదలుపెట్టింది. దాంట్లో ఆ గ్రూపుల్లోంచి 1 by 1 విత్డ్రా అయిపోయారు. జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళిపోయారు, డ్యాన్సర్స్ వెళ్ళిపోయారు. ఇలాగా భయభ్రాంతం జరిగింది అనేది ఆ కమిషన్ రిపోర్ట్లో ఉంది. అట్లాగే ఈ స్త్రీల నటులు ఉంటారు కదా, విమెన్ యాక్టర్స్, వీళ్ళు హీరోయిన్లు కావచ్చు, ఇతర యాక్టర్లు కావచ్చు, వీళ్ళు షూటింగ్లు జరిగేటప్పుడు ఎక్కువగా అవుట్డోర్లో షూటింగ్లు జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి రూములు ఇస్తారు కదా, ఈ రూములు ఉన్న చోట ఒకే హోటల్ అందరికి ఇస్తారు. ఆ హీరోలు బాగా రాత్రంతా తాగేసి తెల్లవారుజామును లేకపోతే అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్ళ తలుపులు తట్టడం భయంకరంగా, వీళ్ళు లొంగకపోతే వాళ్ళ మీద వాళ్ళని ఏదో రకంగా అరెస్ట్ చేయడం చేస్తున్నారని ఈ కమిషన్ రిపోర్ట్లో ఉంది. సో ఒక విమెన్ గురించి వీళ్ళు ఏం చెప్పారంటే, ఆమె రాత్రంతా ఇటువంటి హరాస్మెంట్కి ఆ హీరో వాళ్ళకి గురైంది. తెల్లతో ఆ హీరోతో రొమాన్స్ సీన్లో నటించాలి, హగ్ చేసుకోవాలి. అది ఎలా సాధ్యం? నన్ను వీడు వేధించాడు రాత్రంతా, ఇప్పుడు వచ్చి నేను వాడితో రొమాన్స్గా నటించాలి, రొమాంటిక్ సీన్లో హగ్ చేసుకోవాలి అతన్ని ప్రేమగా. అది ఆమె వల్ల కాకుండా 17 టేకులు తీసుకున్నది. ఈ విషయం డైరెక్టర్కి తెలిసినా కూడా ఆమెనే నిందించాడు. నువ్వు 17 టేకులు తీసుకుంటావా ఒక సీన్కి, మాకు మొత్తం ఎంత నష్టం వస్తుంది ప్రొడ్యూసర్కి అని. ఆమె ఏడ్చుకుంటూ ఒక పక్క లోపల ఏడుస్తుంది, ఒక పక్క అతనితో ప్రేమగా నటించాలి. ఇటువంటి కండిషన్లు కూడా అక్కడ ఉన్నాయి అనేది ఈ కమిషన్లో చెప్పింది. ఈ సందర్భంగా మనకు బాలకృష్ణ మీద కూడా ఆ మధ్య ఒక తమిళ ఆర్టిస్ట్ ఇదే కంప్లైంట్ చేసింది. అతను తాగొచ్చి రాత్రంతా నా తలుపులు తట్టేవాడు రూములో అని. ఇది అన్ని ఇండస్ట్రీలో ఉంది, కేరళలోనే కాదు. కేరళలో బయటకు వచ్చింది అంతే, ఇక్కడ ఎవరు చేయలేదని కంప్లైంట్. ఇది హీరోయిన్లని, హీరోలు, ప్రొడ్యూసర్లు సెక్సువల్గా హరాస్ చేయడం, వేధించడం అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. కొంతమంది హీరోయిన్లు వాలంటీర్లుగా కొంతమందికి ఆఫర్లు ఇస్తున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దాన్నే వాళ్ళు కోఆపరేషన్ అంటారు. కోఆపరేట్ చేస్తుందా అని వీళ్ళే తీసుకున్నప్పుడే ఆ ఏజెంట్ని అడుగుతారు. మామూలుగా మనకి హీరోయిన్ల రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే టాలెంట్ కోఆర్డినేటర్స్ అంటారు వాళ్ళని. ఈ టాలెంట్ కోఆర్డినేటర్స్ ముంబైలో చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఇవాళ వాళ్ళే ఇక్కడికి కూడా వచ్చేసారు. సో ఆ టాలెంట్ కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే కొన్ని ఫోటోలు, వీడియోలు చూపిస్తారు ఈ హీరోయిన్లకి. వీళ్ళు చెప్పే రిక్వైర్మెంట్ని బట్టి ఇంత ఏజ్ గ్రూప్లో ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇవన్నీ వీళ్ళు చెప్తారు కదా పారామీటర్స్, దాన్ని బట్టి వాళ్ళు చూపిస్తారు. నేను ఒకసారి 2006, 7, 8 అనుకుంటే 8 ప్రాంతంలో ముంబైలో టాలెంట్ కోఆర్డినేషన్ కోసం కొన్ని సినిమాలుగా వెళ్తే అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది ఒక టాలెంట్ కోఆర్డినేటర్. అంటే దాదాపు 10,000 మంది వాళ్ళ దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు. సో అలాగా అది వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. వాళ్ళని వీళ్ళు అడిగేటప్పుడు రిక్వైర్మెంట్లో ఒకటి ఉంటుంది క్లాజు, అదేమంటే కోఆపరేట్ చేస్తుందా అని అడుగుతారు. కోఆపరేట్ చేయడం అనేది ఒక ముద్దు పేరు. అంటే ప్రొడ్యూసర్ పక్కన, డైరెక్టర్ పక్కన, హీరో పక్కన పడుకుంటుందా అనేది. దానికి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తుందనో చేయదనో వాళ్ళు ముందే చెప్తారు. ఇలా ఈ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకుంటారు ముందే. అట్లా దానికి ఒప్పుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. అలా మ్యూచువల్గా వాళ్ళ అంగీకారంతో వచ్చినప్పుడు ఏమి దాంట్లో ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇది ఇందులో కూడా ఇండైరెక్ట్గా ప్రెజర్ ఉంది. అంటే నేను వేషం ఇస్తే నువ్వు నాకేమిస్తావు అని డైరెక్ట్గా అడిగేసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఆఫీసులో ఎలా ఉంటుందంటే ఫాదర్ని తీసుకొని అమ్మాయి వచ్చి ఉంటుంది, ఫాదర్ బయట కూర్చుంటాడు, ఏమై డైరెక్టర్ క్యాబిన్లోకి వెళ్తుంది. డైరెక్టర్ ఓపెన్గా అడుగుతాడు ఆమెని, నీకు ఈ వేషం ఇస్తాను సరే, మరి నాతో పాటు గెస్ట్ హౌస్కి వస్తావా లేదా ఏంటని. ఆమె వస్తానా రానా అనే దాన్ని బట్టి ఆమెకు వేషం ఇవ్వడం లేకపోవడం ఉంటుంది. ఎందుకంటే నీకే ఎందుకు ఇవ్వాలి, ఈ క్యారెక్టర్కి నాకు 100 మంది సూట్ అవుతారు, నీకెందుకు ఇవ్వాలి నేను అనేది డైరెక్టర్ వేసే ప్రశ్న. నీలో టాలెంట్ ఉండొచ్చు, 100 మందిలో కూడా నీలాగా నాకు ఈ క్యారెక్టర్కి సరిపోతారు. సో ఇలాగా జరుగుతుంటాయి. ఇక ప్రెజర్ హీరోలు ఏం చేస్తారు, మేజర్ హీరోలు వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనకు అనుకూలంగా ఉంటుందా లేదా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ హీరోయిన్ అయితే మనకు అనుకూలంగా ఉంటుంది, మనం పిలిచినప్పుడు వస్తుంది, కాబట్టి ఈ హీరోయిన్ పెట్టుకోండి అని డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి చెప్తారు. ఆ హీరోని కాదని వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళ నరకం చూపిస్తారు. అందుకని ఇతను అడిగిన అమ్మాయిని తీసుకొచ్చి పెడతారు. సో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. కొన్నేమో అమ్మాయిలు వాళ్ళు మేము ప్రొఫెషనల్గా ఉంటాము, అంత తప్ప మేము ఇట్లాంటి పనులు చేయము అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని వీళ్ళు హరాస్ చేయడం మొదలు పెడతారు. హరాస్ చేసి వాళ్ళని ఏదో పద్ధతులు అందరూ ఇలాగే అంటారు లేరా అన్నట్టుగా వీళ్ళకి తెలుసు అనమాట. ఇలాంటివి ఎన్నో చూశారు వీళ్ళు.
కాబట్టి వాళ్ళని లొంగ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా హేమ కమిషన్లో బయటకు వచ్చాయి. మామూలుగా కేరళ సినిమా గొప్పదని, అసలు కేరళ సమాజమే గొప్పది, కమ్యూనిస్ట్ సమాజం అని చెప్పుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దానంతా బట్టబయలు చేస్తూ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలాగా కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సేమ్ మేల్ మాఫియా అనేది ఉంది అనేది ఈ కమిషన్ రిపోర్ట్తో బయటకు వచ్చింది. దీని మీద ఇప్పుడు పినరాయి విజయ్ కానీ ఇంకో గవర్నమెంట్ కానీ ఏమన్నా చర్యలు తీసుకుంటుంది అంటే డౌటే. ఎందుకంటే చర్యలు తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ప్రెజర్ తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి చర్యలు అయితే నాకు తెలిసి ఏం తీసుకోరు. ఇది 4 రోజులు చర్చించి దీన్ని పక్కన పెట్టేస్తారు.